కిరాక్ ఆర్పి అల్లు అర్జున్ 100కు 100% తప్పు చేశాడు అని చెప్తున్నావు కదా. మరి నువ్వు ఇంతకుముందు పనిచేసిన సంస్థ గురించి వాళ్ళు భోజనం సరిగ్గా పెట్టలేరు, వాళ్ళు పేమెంట్ సరిగ్గా ఇవ్వలేదు, మమ్మల్ని వాడుకున్నారు అని చెప్పి నిన్ను ఎదగడానికి సహాయపడ్డ ఒక సంస్థ గురించి నువ్వు ఎంత దారుణంగా మాట్లాడావు. ఈరోజు నీకు ఈ ఫేమ్, నీకు ఈ మర్యాద సొసైటీలో వస్తుందంటే ఆ రోజు నువ్వు ఆ సంస్థలో పనిచేయడం వల్లే. ఆ సంస్థ గురించి నువ్వు బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడవచ్చు, కానీ అల్లు అర్జున్ గారు తన స్నేహితుని కోసం వెళ్ళి సపోర్ట్ చేస్తాడు. అంతేగాని తన మామయ్య అయిన పవన్ కళ్యాణ్ గారి గురించి ఎలాంటి కామెంట్స్, ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్ చెప్పాలి. ఎండ్ ఆఫ్ ద డే ఆ ఇంటర్వ్యూలో కూడా తను ఏం చెప్పాడంటే, నేను పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా వచ్చి నేను ప్రచారం చేస్తాను అని చెప్తే, ఇప్పుడు వద్దు బ్రదర్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారే రిఫ్యూజ్ చేశారు అని చెప్పి అతను చాలా క్లియర్గా చెప్పారు. అండ్ నా సపోర్ట్ ఎప్పుడు నా ఫ్యామిలీకే ఉంటుందని కూడా అల్లు అర్జున్ గారు చాలా క్లియర్గా చెప్పారు. సో అలా చెప్పిన అతని మంచితనం ఎంత బాగుంది. నువ్వు పనిచేసి ఎదిగి పైకి వచ్చిన సంస్థ గురించి నీకు నచ్చినట్టుగా మాట్లాడావు. నువ్వు అలా మాట్లాడిన నీకు అల్లు అర్జున్ గారు తప్పు చేశారు, రైట్ చేశారు అని చెప్పే అర్హత మాత్రం లేదు. నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడావు నువ్వు ఎదిగిన సంస్థ గురించి. కానీ అల్లు అర్జున్ గారు తనకంటూ ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది. వాళ్ళ తాతయ్య సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, వాళ్ళ నాన్న ప్రొడ్యూసర్. తనకంటూ ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక గుర్తింపు ఉన్న వ్యక్తి. అండ్ తను మెగా ఫ్యామిలీ సపోర్ట్తో ఎదిగి ఉండొచ్చు, కానీ తన కష్టంతో తనకంటూ తను ఒక మార్క్ ఈరోజు సొసైటీలో క్రియేట్ చేసుకున్నాడు. 100% తన కష్టం కూడా ఉంది అందులో. అంత ఈజీగా అందరూ స్టార్స్ అయిపోరు. ఆయన కష్టం, ఆయన డ్యాన్స్, ఆయన యాక్టింగ్ స్కిల్స్ ఎప్పటికప్పుడు తనని తాను ఇంప్రూవ్ చేసుకుంటూ తను పైకి వచ్చాడు. ఓకే, అలా అని చెప్పి తను ఎప్పుడు మెగా ఫ్యామిలీని వేరు, అల్లు ఫ్యామిలీ వేరు అన్నట్టుగా మెగా ఫ్యామిలీ గురించి విమర్శించలే. ఎప్పటికీ నేను మెగా ఫ్యాన్ అన్నట్టుగానే అల్లు అర్జున్ గారు మాట్లాడతారు. అంతేకాని మెగా ఫ్యామిలీ గురించి ఎప్పుడు తను బ్యాడ్గా కామెంట్ చేయలేదు. నువ్వు నాగబాబు గారికి శిష్యుడు అయి ఉండొచ్చు. నాగబాబు గారి మీద ఉన్న అభిమానంతో నువ్వు పాలిటిక్స్లోకి వెళ్ళొచ్చు. నాగబాబు గారి కోసం నువ్వు మాట్లాడి ఉండొచ్చు. నువ్వు ఏం చేసినా ఆయన గురించి పొగుడు, లేదా ఆయన వాళ్ళ ఫ్యాక్టరీ గురించి పొగుడు. అంతేగాని అల్లు అర్జున్ గారి గురించి మాత్రం కామెంట్ చేయకూడదు. నీకు హక్కు, అర్హత లేదు. ఫైనల్గా ఆర్పి గారు, ఎలక్షన్స్లో మీరు మాట్లాడితే ఓకే, కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రతిపక్షాల గురించి, అల్లు అర్జున్ గారి గురించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వారే ఈరోజు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రతిపక్షాల గురించి ఏమీ మాట్లాడలే. అలాంటిది నువ్వు ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు. నువ్వు ఆలోచించి ఒకసారి, ఎంతవరకు కరెక్ట్ నువ్వు మాట్లాడేటివి ఇవన్నీ? ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మాట్లాడడం, డిస్కస్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మీరు ఇప్పటికైనా కామెంట్ చేయడం ఆపేయాలని ఒక కామన్ మ్యాన్గా నా రిక్వెస్ట్.